ఈ కైలాస ప్రాంగణంలో సర్వేశ్వరుణ్ణి వేదమంత్రోచ్చారణలతో అర్చించాల్సిందిగా మెదక్ జిల్లా గజ్వేల్కు చెందిన శ్రీ సామగోపానంద వేద మహావిశ్వవిద్యాలయం విద్యార్థులను కోరుతున్నాం. शन्नो मित्रशं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु श्रीगुरुभ्यो नमः. ॐ श्रद्धयाग्निः समिध्यते श्रद्धया आहूयते हविः श्रद्धां भगस्य मूर्धनि वचसा वेदयामसि इदं श्रेष्ठं ज्योतिषां ज्योतिरुत्तमं विश्वजिद्धनजिदुच्यते बृहत् विश्वभ्राट्भ्राजो महि सूर्यो दृश उरुप्रप्रथे सह ओजो अच्युतम् उद्वयं तमसस्परिष्व पश्यन्त उत्तरम् देवं देवत्रा सूर्यमगन्मज्योतिरुत्तमम्. అరేంజ్మెంట్స్ చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి. ఈవెన్ ఫ్లవర్ అరేంజ్మెంట్స్ కానీ ఇవన్నీ కానీ చాలా బాగున్నాయి. దిస్ ద ఫస్ట్ టైం నేను వచ్చింది. సో ఇట్ ఈస్ వెరీ ఇంప్రెసివ్. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా మన ముందుకు రాబోతున్నారు బాపు శాస్త్రి బృందం. వారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. శివశక్తిమయం శ్రీచక్రమిది నవవలయాత్మక నగరాజమిది. శివశక్తిమయం శ్రీచక్రమిది నవవలయాత్మక నగరాజమిది. తొలి పలుకుల సిరి తుది మిగిలేడి గురి మలగా మారిన మగిమ ఇది. తొలి పలుకుల సిరి తుది మిగిలేడి గురి మలగా మారిన మగిమ ఇది. తలపై వేరే కుల కమలమ్మున తళతళలాడెడి తత్వమిది. తళతళలాడెడి తత్వమిది. శివశక్తిమయం శ్రీచక్రమిది నవవలయాత్మక నగరాజమిది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఆదిజ్యోతియే హరలింగమ్మై నాదస్పందన నగజయైనది.
ఆదిజ్యోతియే హరలింగమ్మై నాదస్పందన నగజయైనది తలపులు పలుకులు మలగిన కొన ఇది ఇలా కైలాసమే నిలచినది ఇలా కైలాసమే నిలచినది శివశక్తిమయం శ్రీచక్రమిది నవవలయాత్మక నగరాజమిది శివశక్తిమయం శ్రీచక్రమిది నవవలయాత్మక నగరాజమిది. ఫ్లవర్ డెకరేషన్ అవన్నీ చేయడానికి మనసుకు చాలా సంతోషంగా ఉంటుంది. దీపాలు వెలిగించాలి అంటే మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నామో. ఈ నిర్వహిస్తున్న భక్తి టీవీ వాళ్ళకి నిర్వాహకులకి చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే ఎవ్రీ ఇయర్ కొనసాగాలని వేడుకుంటున్నాం. భక్తి టీవీ కోటి దీపోత్సవ వైభోగం గురించి బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారిని ప్రవచనామృతం అందించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. పరమేశ్వరుని యొక్క విభూతి కార్తీక మాసము. ఇటువంటి కార్తీక మాసములో భక్తి టీవీ అమేయముగా 4 సంవత్సరములుగా ఈ మహాద్భుతమైనటువంటి కోటి దీప మహోత్సవాన్ని కన్నుల పండువగా హృదయానందముగా సాక్షాత్తు కైలాసమును ఇలలో దింపినట్లుగా నిర్వహిస్తూ ఉండటము జగద్విదితమైనటువంటి అంశము. ఇటువంటి ఈ సందర్భములో మహాత్ములు, తపస్సులు, యోగులు, పుణ్యాత్ములు, ధీమంతులు, పండితులు, విద్వాంసులు, కవులు, సజ్జనులు, సత్పురుషులు, పతివ్రతామతల్లులు ఇలా అనేక విధములుగా పౌరులు అనేకములుగా లక్షోపలక్షలుగా ఇవాళ తిలకిస్తూ ఇక్కడ వేలాదిగా ఏకత్రితమై ఆనందమును అనుభవిస్తూ ఈ కోటి దీప మహోత్సవాన్ని ఈ మహా ఉత్సవములో ఉత్సవః అన్నారు. ఏమిటి ఉత్సవము అంటే ఉన్నతమైన సవహ అంటే యజ్ఞము అని అర్థము. ఇది మానవుడు ఉత్సవ ప్రియుడు. ప్రతి కార్యము ఉత్సవమే, ప్రతిదీ ఒక యజ్ఞమే. అహం బ్రహ్మ, అన్నంచ బ్రహ్మ, భోక్తా చ బ్రహ్మ అన్నాడు. సర్వము బ్రహ్మమయము అని భావించేటువంటి ఉదాత్తమైన సంస్కృతిలో, భారతీయ సంస్కృతిలో మనమందరం పుట్టినాము. అందువలన ఇటువంటి మహోత్సవము, కోటిదీప మహోత్సవములో పాల్గొంటూ ఉన్నటువంటి వారందరూ స్త్రీలైనా పురుషులైనా మహనీయులైన మాన్యులైన సామాన్యులైన అసామాన్యులైన అందరూ కూడా పుణ్యాత్ములే. మానవుల యందు భేదము చూడటం అన్నది మనకు తెలియని ఆత్మవిద్య. అందువలన అటువంటి విశాలమైన తత్వములో ఇవాళ మనము దీపమును వెలిగించుకుంటూ ఉన్నాం. ఈ కోటి దీప మహోత్సవము ఎంత మహోన్నతమైనది అంటే శ్రీ నరేంద్ర చౌదరి గారి మనస్సులో ఏ శుభముహూర్తమున ఈ ఆలోచనము అమృతప్రాయమై వెలసినదో గాని ఇది మహాద్భుతమైనటువంటి సంకల్పం. కైలాస మహాసన్నిధానమున పరమేశ్వరుడు ఆనందమూర్తి అయి మనల్నందరినీ ఇవాళ ఈ కార్తీక మాస విశేష సన్నివేశములో ఈ సన్నివేశములో పాల్గొనుతున్నటువంటి అందరినీ కూడా అనుగ్రహించుగాక. పరమేశ్వరుడు ఈయన విభూతి ఏమున్నది, ఆయన ఒకే ఒక పద్యము చెప్పి నేను నా ప్రసంగమును, ఈ సంగీత ప్రసంగమును ఉపసంహరిస్తూ ఉన్నాను. తర్వాత మహనీయులు, స్వాములు, పీఠాధిపతులు, యోగి పుంగవులు పిచ్చేశారు ఈ వేదికకు. అందువలన ఆయన త్రిపురాసుర సంహారములో ఒక అద్భుతమైనటువంటి ఒక పద్యము మహాద్భుతమైనది ఉన్నది. ఆయన ఎటువంటి వాడయ్యా పరమేశ్వరుడు? జలరాశి మేఖలావలయంబు రథమయ్యే రవియు చంద్రుడు చక్రంబులైరి. జలరాశి భూభాగమంతా కూడా రథమైనది. జలరాశి మేఖలావలయంబు రథమయ్యే రవియు చంద్రుడు చక్రంబులైరి. శారద జ్యోత్సనా ప్రసాదం
త్రిపురములంబునకు. అటువంటి త్రిపురాసుర సంహారి ఈ త్రిపురములో ఏమిటి అంటే ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆధిదైవికములైనటువంటి త్రిపురములను సంహరించేటువంటి మహనీయుడైనటువంటి స్వామి ఈ కార్తీక దీప మహోత్సవము నాడు, ఈ కార్తీక మాస సన్నిధానమున కోటి కోటి దీపోత్సవము నాడు మనల్నందరినీ కూడా అనుగ్రహించుగాక. వందే శంభుం ఉమాపతిం అని పునః మళ్ళీ మొదటి మాటను మనము ఒక్కసారి చెప్పుకుంటూ ఆ పరమేశ్వరునికి మనము నమోవాకములను సమర్పించుకుంటూ పరమేశ్వరునికి నమస్కారములను, కోటి కోటి నమస్కృతులను దీపము రూపముగా మనము సమర్పించుకుంటూ దీపజ్వలనము చేత సర్వ పాపములను మనము హరించుకుంటూ, పాపము వెళితే గాని పుణ్యానుసంధానము కుదరదు. అందువల్ల త్రైలోక్య తిమిరాపహం దీపజ్యోతిర్నమోస్తుతే, అటువంటి దీపజ్యోతికి నమస్కారములను అర్పిస్తూ స్వాములకు, మహనీయులకు, పీఠాధిపతులకు స్వాగతము పలుకుతూ జయోస్తు. ఇటువంటి శుద్ధ సంకల్పమునకు శ్రీకారము చుట్టినటువంటి నరేంద్ర చౌదరి దంపతులకు, భక్తి టీవీ యాజమాన్యమునకు, వర్గమునకు, ఆయన ఒక పరమశివుని వలె భావిస్తే మన నరేంద్ర చౌదరి గారు ఆయనకు నందీశ్వరుడి వలె, రఘుబాబు ఆయన ఆలోచనలకు ఆకారమును చుడుతూ ప్రాకారమును రచిస్తూ ఉన్నటువంటి వ్యక్తి. వీరందరికీ కూడా నేను ఆశీర్వచనములు తెలియజేస్తూ జయోస్తు. శివాయ నమః. భక్తి టీవీ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని ఇంత దిగ్విజయంగా ప్రతి సంవత్సరం చేస్తూ జనం అందరికీ చూసే అవకాశం కలిగిస్తూ ప్రసారం చేయడం, ఇంత బాగా చేయడం, భక్తి టీవీ జిందాబాద్, అందరూ ఆ మాటే అనుకోవాలండి. వేదాయే అధ్యాసతే శ్రీవేదపురుషాయ నమః. శ్రీగురుభ్యో నమః. హరిః ఓం. దేవీం వాచమచనయం తదేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి. సానో మంత్రే సమోర్జందుహానాధేనుర్వాగస్మానమసుశ్రుతైతో. అయం ముహూర్తః సుముహూర్తోऽస్తు. ఏతత్ సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. యశివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా. సంస్మరణాత్వం సర్వదో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. యేషామిందేవరస్యామో హృదయస్థో జనార్దనః. పరామహర్తారౌ దాతారౌ సర్వసంపదాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. శచీ పురందరాభ్యాం నమః. అరుంధతీ వాసిష్ఠాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమో నమః. ఓం శివాయ నమః. ఓం త్రిలోకేశాయ నమః. ఓం త్రిలోకేశాయ నమః. ఓం శితికంఠాయ నమః. ఓం శితికంఠాయ నమః. ఓం శివాప్రియాయ నమః. ఓం శివాప్రియాయ నమః. ఓం ఉగ్రాయ నమః. ఓం ఉగ్రాయ నమః. ఓం కపాలినే నమః. ఓం కపాలినే నమః. ఓం కామారయే నమః. ఓం కామారయే నమః. ఓం అంధకాసురసూదనాయ నమః. ఓం అంధకాసురసూదనాయ నమః. ఓం గంగాధరాయ నమః. ఓం గంగాధరాయ నమః. ఓం హరాయ నమః. ఓం హరాయ నమః. ఓం పూషదంతభిదే నమః. ఓం పూషదంతభిదే నమః. ఓం అవ్యగ్రాయ నమః. ఓం అవ్యగ్రాయ నమః. ఓం భగనేత్రభిదే నమః. ఓం భగనేత్రభిదే నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం
सहस्राक्षाय नमः ॐ सहस्राक्षाय नमः ॐ सहस्रपदे नमः ॐ सहस्रपदे नमः ॐ अपवर्गप्रदाय नमः ॐ अपवर्गप्रदाय नमः ॐ अनन्ताय नमः ॐ अनन्ताय नमः ॐ तारकाय नमः ॐ तारकाय नमः ॐ परमेश्वराय 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 नमः नमः पार्वतीपतये हर हर महादेव हर शंभो शंकर हर हर महादेव हर हर महादेव शंभो शंकर शंभो शंकर हर महादेव शंभो शंकर शंभो शंकर भोला शंकर भगवान की धवल स्वर्णोदय दीप्तिम् अखिल भुवन चैतन्य प्रसारम् कालगमन सत्कारण धीरं तं नमामि ग्रहनायक सूर्यम् अमृत किरण रसरम्य प्रवाहं ललित ललित लावण्य ललामं महित महित माधुर्य मनोज्ञं तं नमामि सान्द्रोदय चन्द्रम् भोग संधान निधानं राजयोग संपूर्ण प्रभावं नव्य दिव्य सौंदर्य सुधीरं तं नमामि सम्मोहक सुखम् अतुल चतुर पदलौकिक मूर्तिं सकल कार्य हित कौशल कीर्तिं तीव्र वेग संचारण तत्त्वं तं नमामि सौम्यं बुधदेवम् धर्म संशील्य महत्त्वं चरम धन्य बोधामृत तत्त्वं वेद शास्त्र दैवाङ्कित बुद्धिं तं नमामि धीरं गुरुदेवम् धवल स्वर्णोदय दीप्तिम् अखिल भुवन चैतन्य प्रसारम् कालगमन सत्कारण धीरं तं नमामि ग्रहनायक सूर्यम् చాలా బాగుందండి చూస్తూ ఉంటే నా కళ్ళు ఇదనిపిస్తుంది చాలా బాగుంది ఇంత బాగా చేస్తున్నారంటే ఎంత ఆశ్చర్యంగా ఉందంటే అంత ఇది మాట్లాడే వాళ్ళకి చాలా బాగుంటుందండి అందరికీ బాగుంది కానీ మాట్లాడే వాళ్ళకి ఇంకా బాగుంది చాలా బాగుంది సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ దంపతుల చేతుల మీదుగా కార్తీక దీపారాధన शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रिय तांडव शंकर प्रकट शुभ
శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కనరారా ఓం మంత్రేశ్వర స్వర ఓం యంత్రేశ్వర స్థిర ఓం తంత్రేశ్వర వర నావేరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఆకాశలింగమై ఆవహించరా ఢమ ఢమ ఢమమని డమరుక ధ్వని సలిపి జడదని వదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అణువణువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికార వరదై ముంచై జలలింగమై ఘోరా వరమై వసమై ప్రబలమౌ భూలింగమై బలమిడరా జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా విశ్వేశలింగమై కనికరించరా విధి లిఖితమునిక పరపర చరివి అమృతమి కురిపించరా రామేశలింగమై మహిమ చూపరా పలు శుభములగని అభయముని లిఖితము సతతము అందించరా గ్రహణం నిధనం పాపరా కాళహస్తి లింగేశ్వర ప్రాణం నీవై ఆలింగనం మీరా జలలో కొలువై హర హర ఆత్మలింగమై నిలబడరా తుదివై గతివై సర్వజీవలోకేశ్వర రక్షించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ హర హర జయ జయ దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఏకహారతి పరమేశ్వరుడు పరంజ్యోతి స్వరూపుడగుట చేత ఈ ఏకహారతిని దర్శించుకోవడం వల్ల పరమేశ్వరుని అనుగ్రహం పొంది అజ్ఞానం నశించి జ్ఞానము ప్రకాశించు. నాగహారతి. నమో అస్తు సర్వేభ్యో ఏకే చ పృథివీ మనో ఏ అంతరిక్షే దివితేభ్యః సర్వేభ్యో నమః. నాగహారతిం దర్శయామి. ఈ నాగహారతిని దర్శించుకోవడం వల్ల కాలసర్ప దోషములు తొలగి నవగ్రహములలో రాహుకేతువుల యొక్క దోషములకు పరిహారము కలుగును.
నందిహారతి. చత్వారి శృంగాత్రయో అస్య పాదాగ్నే శీర్షే సప్తహస్తాతో అస్య నందిహారతిం దర్శయామి. నంది ప్రమథ గణములలో ప్రథముడు అగుట చేత ఈ నందిహారతి దర్శించుకోవడం వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది. రుద్రహారతి. రుద్రాయ ప్రచేతసే మీఢుష్టమాయ తవ్యసే సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః. రుద్రహారతిం దర్శయామి. పరమశివుడు రుద్రస్వరూపుడగుట చేత ఈ రుద్రహారతి దర్శనం వలన విద్యావృద్ధి, మనశ్శుద్ధి కలిగి ఈర్ష్య, అసూయా ద్వేషములు తొలగు. కుంభహారతి. పూర్ణ పశ్చాదుత పూర్ణ పురస్తాద్ పూర్ణధ్యతః పూర్ణమాసీతికాయ తస్యాదేవ అధిసంవసంత ఉత్తమేనాక ఇహ మాదయంతాం. కుంభహారతిం దర్శయామి. ఈ కుంభహారతిని దర్శించుకోవడం వల్ల నరఘోష, దిష్టిఘోష తొలగు. కర్పూర హారతి. సామ్రాజ్యం భోజ్యం సారాజ్యం వైరాజ్యం పారమేష్యరాజ్యమహారాజ్ సంకీర్ణనాగా స్వపతిం నరాణాం సుమంగళ్యం సతతం దీర్ఘమాయుః. కర్పూరహారతనీరాజనం దర్శయామి. ఈ కర్పూర హారతిని దర్శించుకోవడం వలన దోషములు నశించి నిత్య శుభమంగళములు, శ్రీ లక్ష్మీదేవి అనుగ్రహము పొందుదు. నక్షత్ర హారతి. అగ్నిర్నః పాదకృత్తికాః నక్షత్రం దేవమింద్రియం నక్షత్రహారతిం దర్శయామి. జన్మ నక్షత్రవశాత్తు, నామ నక్షత్రవశాత్తు ఏ దోషములున్నా ఈ నక్షత్ర హారతిని దర్శించడం వల్ల ఆయా దోష పరిహారములు జరుగును. శ్రీరస్తు సమస్తమంగళాని భవంతు. నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. బోలా శంకర సమస్తాః సుఖినో భవంతు. అందరూ కూడా శతమానం భవతి సదాయః పురుషస్య దేంద్రియ ఆయుష్యేవేంద్రియే రెండు చేతులతో హారతి కళ్ళకద్దుకోండి. ఓం శాంతి శాంతి శాంతి. ఈనాటి మా ముఖ్య అతిథి గౌరవనీయులు సుప్రీంకోర్టు న్యాయమూర్తి శ్రీ ఎన్వి రమణ దంపతులు గారికి ఆత్మీయ సత్కారం మా చైర్మన్ గారి చేతుల మీదుగా. అమృతేనామృతాం పురీం తస్మై బ్రహ్మ చ బ్రహ్మా చ ఆయుః కీర్తిం ప్రజా దదుః. శతం జీవ జీవ శతం శతం జీవ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ గారికి శరదా ఆత్మీయ సత్కారం జరుగుతోంది వేదిక మీద. శరద శరదో జీవ జీవ శరదో వర్ధమానో వర్ధమాన శరదో జీవ జీవ శరదో వర్ధమాన. శ్రీ దివ్యానంద సరస్వతి స్వామివారు శ్రీ దివ్యానంద సరస్వతి స్వామివారిని అనుగ్రహ భాషణ సహిత ఆశీస్సులు అందించవలసిందిగా భక్తిపూర్వకంగా కోరుతున్నాం. अनंत शयन में स्थित विष्णु स्वरूप भगवान शिव से अभिन्न परब्रह्म परमात्मा की उपासना, उनके उत्थान के निमित्त कार्तिक मास में आयोजित पर्व में यह दीपोत्सव बहुत महत् फलदायक है। दीपावली से प्रारंभ होकर के यम द्वितीया देवताओं को, ऋषियों को, पितरों को दीप प्रदर्शन प्रारंभ हुआ। आगे आने वाली एकादशी में
हरि उत्थापन एकादशी, तो उसके पश्चात विष्णु भगवान जगेंगे। उसके पहले जिस प्रकार मंदिर में पहले आरती करते बाद में भगवान का स्नान श्रृंगार आदि करते हैं, इसी प्रकार पहले आरती दीप प्रदान करते हैं, पश्चात विष्णु भगवान का उत्थापन होगा। एकादशी से लेकर पूर्णिमा तक बहुत उत्कृष्ट समय है। अनंत दीप प्रज्वलन का आवश्यकता है। यद्यपि इसका नाम कोटि दीप महोत्सव है, अर्थतः यह अनंत दीप महोत्सव है। अनंत शब्द का अर्थ, अनंत पहले प्रथम अर्थ है, अनंत स्वरूप में भगवान स्थित है, इसलिए अनंत दीप महोत्सव, विष्णु भगवान की आराधना। यह जो ज्योति दीप प्रकाश है, जड़ों को प्रकाश करने वाला है। एक दीप अन्य दीप को प्रकाश नहीं कर सकता है, किंतु परब्रह्म स्वयं प्रकाश ज्योति सारे दीप को प्रकाश करने वाले हैं। इसलिए यह महोत्सव यहाँ से प्रारंभ हो करके परब्रह्म परमात्मा प्राप्ति के लिए ऐसा हम मानते हैं। ओम शांति शांति शांति। స్వామి వివేకానందుడి మార్గంలో పయనిస్తూ భాగ్యనగరంలో ఆధ్యాత్మిక జ్యోతులు వెలిగిస్తున్న పూజ్య గురువులు హైదరాబాద్ రామకృష్ణ మఠం అధ్యక్షులు శ్రీ జ్ఞానదానంద స్వామి వారు. వారి పేరుకు తగినట్టుగానే జ్ఞానమనే ఆనందాన్ని ప్రసరింపచేస్తున్న రామకృష్ణ పరమహంస స్వరూపులు వారు. వారిని అనుగ్రహ భాషణ సహిత ఆశీస్సులు అందించవలసిందిగా భక్తిపూర్వకంగా కోరుతున్నాం. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ओम शांति शांति शांति। భక్తి టీవీ వారి పుణ్యమా అంటూ ఏ ప్రాంగణమంతా శివనామంతో పులకరించిపోయింది. ఈరోజు ఈ ప్రాంగణమంతా కైలాసంలా మనకు గోచరిస్తూ ఉంది. దీన్ని భూ కైలాసం అని చెప్పొచ్చు మనము. అంతటా ఆనంద సందోహం అన్నమాట. భగవంతుని పవిత్రమైన నామంతో, శివనామంతో, పంచాక్షరీ నామంతో, ఓం నమ శివాయ అనే పవిత్రమైన నామంతో లక్షలాది మంది భక్తులు శివనామాన్ని శివుని స్మరిస్తూ ధన్యులైపోయారు. ఇంతటి పుణ్యమంతా మన భక్తి వారికే కందుతుంది. అందుకే రామకృష్ణ వారు అన్నారు, ఈ కలియుగంలో మన జీవిత గమ్యమైన భగవంతుని చేరుకోవడానికి సులభమైన మార్గం భగవంతుని యొక్క నామస్మరణ అన్నారు. కలౌ నామ సంకీర్తన. కేవలం నామ సంకీర్తన ద్వారా చాలా సులభంగా మనం భగవంతుని చేరుకోవచ్చు అన్నారు రామకృష్ణ పరమహంసుల వారు. చూసాం మనం ఎంత ఆనందంగా భక్తులందరూ కూడా శివనామాన్ని స్మరించి పులకరించిపోయి మార్జనం ధన్యమైపోయిందన్నమాట. ఈ శుభ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తాం. మనమందరూ కూడా శివనామ స్మరణ నామస్మరణ చేసుకుంటూ తరించిపోవాలని. ధన్యవాదం. విశ్వమందిర పీఠాధిపతి విశ్వయోగి విశ్వంజీ మహారాజ్ వారిని అనుగ్రహ భాషణ సహిత ఆశీస్సులు అందించవలసిందిగా కోరుతున్నాం. పరమ పవిత్రమైనటువంటి దివ్యధామంగా వెలుగొందుతున్నటువంటిది ఈ ప్రాంతం. దీన్నంతా కూడా ఒక దివ్యమైన శక్తిధామంగా, విశ్వ జ్యోతిధామంగా, దివ్యక్షేత్రంగా మార్చేశారు భక్తి టీవీ వారు. ప్రప్రథమంగా నరేంద్ర చౌదరి రమాదేవి దంపతులకి, భక్తి టీవీ యాజమాన్యానికి, భక్తి టీవీలో పనిచేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా దివ్యమైన ఆశీస్సులను అందజేస్తూ కొంచెం ముఖ్యమైన విషయాలు చెప్పి నేను విరమిస్తాను. భూమి యొక్క ఆ సమతుల్యత, పంచభూతాల మధ్య సమతుల్యత దెబ్బతినకుండా కాపాడాలి. భూమి చాలా పెద్ద ప్రమాదంలో ఉంది. ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియదు. దానికి మనం ఏమి చేయాలి అన్నదాన్ని ఆలోచించి సనాధర్మం ఒక్కటే దానికి యథార్థమైనటువంటి ఔషధం అని చెబుతూ
ప్రపంచంలో ఉన్న మేధావులకి సనాతనం గొప్పదనాన్ని తాడి చెప్పే విధంగా భారతదేశంలో ఉన్న మేధావులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేధావులకి సశాస్త్రీయమైనటువంటి సనాతనం రహస్యాల్ని చెప్పవలసిన అవసరం ఉంది. భక్తి టీవీ ఈ యథార్థమైన ఋషి యొక్క హృదయాన్ని ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి మేధావులకి తెలియచెప్పే విధంగా ప్రత్యేక కార్యక్రమాలు కూడా చేయాలి. నిన్న కూడా చెప్పాను, ప్రపంచవ్యాప్తంగా భక్తి టీవీ యొక్క ప్రోగ్రాముల్ని ప్రణాళికని విస్తరించుకోవాలని మనసారగా కోరుకుంటూ ఈరోజు కూడా ఎందుకు వచ్చానంటే, భౌతికంగా ఉన్నప్పటికి కూడా ఈరోజు వచ్చినప్పటికి కూడా మీరు చేసే ప్రతి కార్యక్రమంలో కూడా నేను ఉన్నాను, నా యొక్క ఆశీస్సులు ఉంటాయి. భక్తి ఛానల్ వాళ్ళకి, యాజమాన్యానికి, నరేంద్ర చౌదరి దంపతులకి దివ్యమైన ఆశీస్సును అందజేస్తూ విరమిస్తున్నాను. ఇక ఈరోజు ఈ అద్భుత దీప యజ్ఞానికి విచ్చేసినటువంటి పీఠాధిపతులకు మా ఆత్మీయ చైర్మన్ గారి దంపతుల చేత గురువందన కార్యక్రమం. అయ్యప్ప పడి పూజ కార్యక్రమం ఇప్పుడు జరుగుతోంది. పడి దీపం కార్యక్రమం. స్వామియే సత్యమాయ పొన్నువనెట్టాం బడిగళే సత్యమాయ పొన్నువనెట్టు పడియే பதினெட்டாம் படி கதிபதியே பதினெட்டாம் படி காவலனே ஒளிய கழித்து சுவாமியே சரணமையம்மையே சரணமையப்பா சுவாமியே சரணமையப்பா சுவாமியே சுவாமியே சரணமையப்பா சரணமையப்பா ஓம் சுவாமியே சரணமையப்பா